నమస్తే, నేను మీ డాక్టర్ ముఖేష్ నాయక్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం వలన మన హెల్త్లో కలిగే నష్టాలు ఏంటో, మన బాడీలో కలిగే మార్పులు ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఆ ఫుడ్ ఏంటో కాదు, మైదా పిండి. మనం హోటల్స్ పోతూ ఉంటాం రెగ్యులర్గా, మీరైనా నేనైనా. పోతాన్నిటి ఆర్డర్ ఇచ్చేది ఏంది? నైట్ టైమ్స్ పోతే రుమాల్ రోటీస్ అంటాము, బటర్ నాన్స్ అంటాము. ఈ విధంగా నాన్స్, రోటీస్ ఆర్డర్ చేస్తాం. ఓకే, లేదు ఎవరితో ఉన్న డేట్కి వెళ్ళాము, లేకపోతే ఫ్రెండ్స్తో చిన్న బేకరీ షాపుకి వెళ్ళాము, అక్కడేం ఆర్డర్ ఇస్తాము? ఏమి ఇస్తాం? పేస్ట్రీస్ ఇస్తాము, కేక్స్ ఇస్తాము, లేకపోతే రోడ్డు మీద వడాపావ్ కానీ, సమోసా కానీ, పానీపూరి కానీ, ఇట్లాంటివి ఏదైనా కానీ ఆర్డర్ ఇచ్చి తింటూనే ఉంటాం మన డైలీ లైఫ్లో. వీటిలో అన్నిట్లో ఉండేది ఏంటి? బేసిక్గా మైదా పిండి. మైదా అనేది ఒక ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్. ప్రాసెస్డ్ అంటే ఏంటో కాదు, దాన్ని మనము పొలం నుంచి తీసుకున్నాక చాలా మార్పులు చేసి 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 అసలు ఎందుకు పనికి రాకుండా చేసేసేదాన్ని ప్రాసెసింగ్ అంటారు. అది ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే, ఈ మైదా పిండి తీసుకోవడం వల్ల మన బాడీలో కలిగే నష్టాలు ఏంటి? ఆర్డర్ వైజ్ చెప్పుకుంటూ వస్తాను చూడండి. మైదా పిండిలో హై క్యాలరీస్ ఉంటాయి అండ్ ఇది ఒక హై కార్బోహైడ్రేట్ డైట్. ఇది తీసుకోవడం వలన మనం ఒబేస్గా మారి ఫ్యాట్గా అయిపోవడము, బరువు పెరగడం తప్పక ఏ లాభము ఉండదు. ఇంకోటి అన్నిటికన్నా రిస్క్ ఏంటంటే, ఇది క్రోనిక్గా కానీ తీసుకుంటే బాడీ లోపల, బ్లడ్ లోపల ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి బాగా పెరిగిపోతాయి. మీరు ఎప్పుడన్నా బ్లడ్ రిపోర్ట్స్కి ఇచ్చింటే ఎల్డిఎల్ అని ఉంటుంది, అంటే అది కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇండికేట్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని. అది చాలా ఎక్కువ అయితే పెరిగిపోతుంది ఈ ఫుడ్ కానీ క్రోనిక్గా తీసుకుంటే, మైదా తీసుకుంటే. ఓకే, ఇంకేమన్నా జరుగుతుందా? మైదాని కానీ మనం తీసుకుంటే అది ఒక హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్. అంటే మనం ఎప్పుడైతే తీసుకుంటామో వెంటనే అది బ్లడ్లో కలిసిపోయి షుగర్ లెవెల్స్ని అయితే బాగా రైజ్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని బాగా రైజ్ చేస్తుంది. దీనివల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి అనుకుంటున్నారా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసేస్తుంది. ఇంకా టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ రిస్క్ ఆఫ్ డెవలప్మెంట్ని కూడా బాగా పెంచుతుంది. అంటే టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇన్ని రిస్కులు తెలిసి తిన్నాము అనుకోండి, దాంట్లో ఏమన్నా ఉంటాయి? పోషకాలు, విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, డైటరీ ఫైబర్స్ ఉండవు, ఏమీ ఉండవు. మనం తీసుకున్న ఫుడ్లో డైటరీ ఫైబర్స్ లేకపోతే సరిగ్గా డైజెషన్ కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ జరగదు, మన బాడీలో కాన్స్టిపేషన్ కలుగుతుంది. ఓకే, దీనివల్ల చూడండి ఎన్ని నష్టాలు. ఇవి జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా సినిమా బాకీ ఉంది. అంటే ఇంకా చాలా నష్టాలు ఉన్నాయి. దీన్ని కానీ క్రోనిక్గా కన్సంప్షన్ చేస్తూ ఉంటే, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి అదే అలవాటు ఉంటుంది, మైదాతో కలిపిన ఫుడ్స్ మాత్రమే తింటూ ఉంటారు, వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. వాళ్ళల్లో ఏం జరుగుతుంది అంటే విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ అయితే వచ్చేస్తుంది, బాడీ బలహీనంగా తయారైపోతుంది, లూజ్గా, స్పాంజ్గా, టెడ్డీగా అయిపోతారు. ఓకే, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయినాయి బ్లడ్ లోపల అంటే క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆర్టరీస్లో. అదే కొవ్వు పేరకపోయిందంట, స్టంట్ వేయాలంట అంటుంటారు చూడండి, ఆ కొవ్వు పేరకపోవడాన్ని ఈ కొలెస్ట్రాల్సే కాజ్ చేసేది. ఇంకేమన్నా నా బోన్ డెన్సిటీ లెవెల్స్ని బాగా తగ్గించేస్తుంది, హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసి మూడ్ స్వింగ్స్ని అయితే తెప్పిస్తుంది. అందుకని బాగా పానీపూరి తినే వాళ్ళని గెలకండి, ఊరికే చిరాకు పడుతుంటారు. వాళ్ళకి పానీపూరి తినబెట్టనన్నా కూడా చిరాకు పడుతుంటారు. ఆ మూడ్ స్వింగ్స్ డెవలప్మెంట్కి ఇదే కారణము. ఇంకేమన్నా మార్పులు ఉంటాయో బాడీ లోపల? డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే డైటరీ ఫైబర్స్ ఉండవు కాబట్టి. దీన్ని క్రోనిక్గా కన్సంప్షన్ చేస్తే ఒబేస్ అయిపోతాం. కాబట్టి ఇన్ని రిస్కులు తీసుకొని ఈ ప్రాసెస్డ్ మైదా పిండిని తినాల్సినంత కర్మ మనకేంది? కాబట్టి ప్లీజ్ అవాయిడ్ చేయండి.